విజయవాడ భవానీ నగర్‌లో ఇటీవల 42 ఇళ్ల వరకు వాటిని కూల్చివేయడం జరిగింది. ఎందుకంటారు? ఆ ప్రాంతం ఎవరిది? ఎందుకు కూల్చేశారు సడెన్‌గా? ఆ ప్రాంతం తెలుగుదేశం పార్టీ నాయకులది. 1980లోనే ఒక సొసైటీ ఉన్నదని చెప్పని ఈ మధ్య 2-3 సంవత్సరాలకు ముందర ఒక దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. అది ఇంచుమించుగా 300 కోట్లు విలువ చేసేటువంటి ప్రాపర్టీ, 2 ఎకరాల సంథింగ్, 2 ఎకరాల 20 సెంట్లు 30 సెంట్లు ఉంది. అది చాలా విలువైనటువంటి 300 కోట్లు పైన చేసేటువంటి ఆ ప్రాపర్టీని తెలుగుదేశం అనుయులు, తెలుగుదేశం అక్కడ ఎంపీగా ఉన్నటువంటి కేశినేని నాని వాళ్ళందరూ కలిసి ఒక దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. ఈ సొసైటీ ఎప్పుడు ఏర్పడింది? 1980లో ఏర్పడినటువంటి సొసైటీగా ఇప్పుడు 22లోనో 23లోనో దాని డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. డాక్యుమెంట్ క్రియేట్ చేసి వాళ్ళ నిర్దాక్షిణ్యంగా వాళ్ళందరూ ఇల్లు కూడా కొట్టేశారు. హైకోర్టులో ఒక పక్క స్టే ఉంది, టైం ఇవ్వమని చెప్పని, అయినా కానీ బేఖాతరు చేస్తూ హైకోర్టు ఆర్డర్స్ కూడా బేఖాతరు చేస్తూ వాళ్ళు ఇల్లు కొట్టేయడం జరిగింది. మరి ఇల్లు వాళ్ళు కాదు అంటప్పుడు వాళ్ళకి ఎందుకు అప్రూవల్స్ ఇచ్చారు, వాళ్ళకి ఎందుకు కరెంట్ ఇచ్చారు, వాళ్ళకి ఎందుకు వాటర్ పాయింట్ ఇచ్చారు, వాళ్ళకి ఎందుకు ఇది ఇచ్చారు? అన్ని అనుమతులు ఉన్నాయి కదా. ఆ అనుమతులు ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఎట్లా అనుమతులు ఇచ్చారు? 1980లో నువ్వు ఆ సొసైటీ అంటే ఆ అనుమతులు తీసుకునేటప్పుడు, కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక రోజులో కట్టింది కదా. ఇది కొంచెం కనీసం ఉన్న ఆ లేఅవుట్ ఇంచుమించుగా 40-50 ఇళ్ళు ఆ లేఅవుట్ కన్స్ట్రక్షన్ చేయడానికి 3-4 సంవత్సరాలు ఈజీగా పడుతుంది కదా. ఈ 3-4 సంవత్సరాలు ఏం చేస్తున్నారు మీరు? ఏమైనా పొడుతూ అవుతున్నారు ఎవరికన్నా? లేదు కదా. మరి ఇప్పుడు సడన్ గా మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎందుకు ఈ భూముల మీద కన్నేస్తున్నారు? ఇప్పుడు చూడండి, మన హైకోర్టు కూడా మూతి మీద వేలేసుకున్నది, ముక్కలు వేలేసుకుని హైకోర్టు కూడా ఏంది ఇది 27 ఎకరాలని ఒక భూమిని 99 పైసలకి ఇచ్చారు ఒక రహేజా కంపెనీకి, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి, రహేజా అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి 27 ఎకరాలని 99 పైసలకి ఇచ్చాడు. ఇదే కేశినేని చిన్నికి గుడుగుపాడు వెంకటేశ్వర స్వామి అనేటువంటి మచిలీపట్నం దగ్గర గుడుగుపాడు వెంకటేశ్వర స్వామి అని ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి విజయవాడ పక్కనే గొల్లపూడిలో 40 ఎకరాల ల్యాండ్ ఉంది. 14-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఆ ల్యాండ్ పేరు కన్నేసి ఈ యొక్క గుడుగుపాడు వెంకటేశ్వర స్వామిని దుర్గగుడికి హ్యాండ్ ఓవర్ చేశాడు. ఇంతకు ముందు అది ఎండోమెంట్ లో ఉండింది, దుర్గగుడికి హ్యాండ్ ఓవర్ చేశాడు. ఎందుకు హ్యాండ్ ఓవర్ చేశాడంటే ఈ 40 ఎకరాలను కొట్టియాలా, ఏదో ఒక విధంగా కొట్టియాలా అని చెప్పని దుర్గగుడికి హ్యాండ్ ఓవర్ చేశారు. కనీసం ఆ గుడిలో దీపదీప నైవేద్యానికి కూడా నోచుకోకుంటుంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా 19లో ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ గుడికి మళ్ళా దుర్గగుడి నుంచి విముక్తి కలిగించి ఎండోమెంట్ లో చేసి 2 కోట్ల రూపాయలు జీవనోద్ధరణకి మళ్ళీ డబ్బులు ఇచ్చి దానికి ధూపదీప నైవేద్యానికి కొంచెం అమౌంట్ అలాట్ చేసి ఈ ల్యాండ్ మళ్ళా కూడా దానికి రాయడం జరిగింది. మళ్ళా 2024లో సీఎం చంద్రబాబు నాయుడు రాగానే మళ్ళా చేశాడు, ఈ నేలపైన కన్నేసి కేశినేని చిన్ని అనేటువంటి వ్యక్తికి 10 లక్షల రూపాయలకి ఎకరా అనేటువంటి దూరంలో 10 లక్షల రూపాయలకి ఎకరా 40 ఎకరాలు కేశినేని చిన్నికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మా నాయకుడు, మన వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా కోర్టుకెళ్ళి దాన్ని మళ్ళీ విడుదల చేయడం జరిగింది. ఈ విధంగా భూ కబ్జాలు ఉర్సాకి 60 కోట్లు విలువ చేసేటువంటి భూమి 99 పైసలకి ఉర్సాకి ఇచ్చారు. ఇదే విధంగా మచిలీపట్నంలో ఒక 20 ఎకరాలు, అదేవిధంగా ఇప్పుడు ఒక 10 ఎకరాలు ఒక బే వ్యూ రిసార్ట్ కంపెనీ అంట, బే వ్యూ రిసార్ట్ అనేటువంటి ఒక కంపెనీకి విశాఖపట్నంలో ఒక 4 ఎకరాలు, ఇదే 20 ఎకరాలు మచిలీపట్నంలో పోర్టు ఎదురుగా 20 ఎకరాలు ఊరికే జస్ట్ నామకే వాస్తే దారాదత్తం చేశారు. ఈ విధంగా భూ సంతర్పణ చేసేటువంటి చంద్రబాబు నాయుడికి ఈ యొక్క నేలపైన పడింది కేశినేని చిన్నికి ఇవ్వాలన్నటువంటి ఒక దురుద్దేశంతో ఈ రోజు కట్టడం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆడికి పోయి అటు పరామర్శించాడు, వాళ్ళకి అండగా నిలబడతాడు. ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తే దీనిపైన మంచి నిర్ణయాన్ని తీసుకుని వాళ్ళందరికీ కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తారు. ప్రజల పక్షాన ఎప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇటీవల పిఠాపురంలో ఒక స్కూల్లో పిల్లలపై కుల వివక్ష కారణంగా ఒక ఇష్యూ బయటకు వచ్చింది. వాళ్ళని దళితులు అని చెప్పేసి టీచర్స్ అది స్కూల్లో చాలా దారుణంగా మాట్లాడి వాళ్ళని బాధ పెట్టారు అని ఒక అంశం బయటకు వచ్చింది. ఏమైందండి అసలు? ఇప్పుడు ఈ కుల వివక్ష ఏంటి? అది పిఠాపురంలో, అందున పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో జరిగినప్పుడు ఆయన స్పందించలేదు అని కూడా అంటున్నారు. నిజమేనా? ఏదైనా ఒక ఇష్యూ జరిగేసరికి పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు అంటున్నారు, అది నిజమేనా? మేడం, పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్పందించాడు. మేడం, ఎందుకంటారు? నేను మొన్న ఒక టీవీలో కూడా మాట్లాడుతూ చెప్పాను, నేను ఇప్పుడు స్పందించాడు ఆయన. మళ్ళీ ప్రభుత్వాలు మారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పందిస్తాడు. ఇప్పుడు మీరు స్వగాలి ప్రీతి ఉంది, స్వగాలి ప్రీతి అంశం ఎప్పుడు జరిగింది? 2018లో జరిగింది. 2018లో ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఏం మాట్లాడాల, స్వగాలి ప్రీతిని గురించి ఏమీ మాట్లాడలేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు దిగేశాడో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయ్యారో స్టార్ట్ చేశాడు. సుగాలి ప్రీతికి అన్యాయం జరిగింది, సుగాలి ప్రీతికి అన్యాయం జరిగిందని. సుగాలి ప్రీతికి ఎవరు అన్యాయం చేశారు?
చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశాడు. సుగాలి ప్రీతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుగాలి ప్రీతికి వెనకాల నిలబడింది. ఆమెకి ఒక ఇంటి స్థలం ఇచ్చారు. 8 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆ కాంపెన్సేషన్ 8 కోట్ల రూపాయలు అందజేశాడు. అదేవిధంగా 5 ఎకరాలు వ్యవసాయ భూమి ఇచ్చారు. ఒక ఉద్యోగం ఇచ్చాడు. కానీ అది కూడా వక్రీకరిస్తూ 2 ఉద్యోగాలు అంటాడు. సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ పార్వతమ్మకి ఉద్యోగాన్ని కూడా ఇదే కాంపెన్సేషన్లో మన పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. అంటే పవన్ కళ్యాణ్కి అవగాహన రాహిత్యం. ఆమెకి ఇప్పుడు రాలేదు, 2014లో వచ్చింది. సుగాలి ప్రీతి ఇష్యూ జరిగింది 2018లో. సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ పార్వతమ్మకి 2014లో ఉద్యోగం వస్తే ఆమె ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అకౌంట్లో ఆమెకు ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం మనం జగన్మోహన్ రెడ్డి గారు లేకుంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది కాదు. ఒకే ఒక ఉద్యోగం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఒక ల్యాండ్ ఇంటి పట్టా ఇచ్చాడు, 5 ఎకరాలు వ్యవసాయ భూమి ఇచ్చాడు, 8 కోట్ల రూపాయలు కాంపెన్సేషన్ ఇచ్చాడు. ఇన్ని చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాడు. ఇవన్నీ కూడా నా వల్లే చేశానంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు నీకు భయపడేవి చేశాడా? జగన్మోహన్ రెడ్డికి ఎవరిని చూసినా భయం ఉండదు. ఆయన ప్రజల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఆయనకి. ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడతాడు ఆయన. ఆ క్రమంలో చేశాడు, ఎవరికి భయపడి కాదు. నువ్వు ఈరోజు జగన్మోహన్ నాకు పవర్ వస్తే, అధికారం వస్తే సుగాలి ప్రీతికి మొట్టమొదటి సంతకం పెడతాను, నేను న్యాయం చేస్తానన్నారు. ఈరోజు సుగాలి ప్రీతికి ఏం న్యాయం చేశారు? 18 నెలలైంది మీరు డిప్యూటీ సీఎం అయ్యి. ఏం న్యాయం చేశారు? ఏం న్యాయం చేయలేదు. 33,000 మంది మహిళలు మిస్ అయ్యారు ఈ వాలంటీర్ల వల్ల అన్నారు. ఎంతమంది మహిళల్ని 18 నెలల్లో ఎంతమంది మహిళల్ని మీరు ముందుకు తీసుకొచ్చారు? మీరు చెప్పాలి, ప్రభుత్వానికి ప్రజలకు చెప్పాలి. అతనికి పరిపాలన అవగాహన లేదు. కనీసం పిఠాపురంలో ఏం జరుగుతున్నటువంటి విషయాలు కూడా ఆయనకు తెలియదు. పిఠాపురంలో ఒక క్యాస్ట్ని ఎలివేశారు, ఎస్సీ కులాన్ని ఎలివేశారు. దానిపైన ఏం నిర్ణయం తీసుకున్నారు మీరు? ఏ రోజున ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? అసలు ఏం జరుగుతుందో దగ్గర నేను ఆలోచించారా? ఈ అవగాహన రాహిత్యంతో అతను చేసేటువంటి పని ఒకటే మేడం. చంద్రబాబు నాయుడు చెప్తాడు, పవన్ కళ్యాణ్ చేస్తాడు. ఆయనకి ఒక ఫ్లైట్ ఇచ్చారు, ఒక హెలికాప్టర్ ఇచ్చారు, ఫండ్స్ ఇస్తున్నారు, అధికారు పక్కన కుర్చీ వేసి కూర్చొని పెడుతున్నారు. అవి చాలా ఆయనకి. ఉదయాన్నే బయలుదేరుతాడు, ఇక్కడ మాదాపూర్లో విజయవాడకి పోతాడు ఫ్లైట్లో, స్పెషల్ ఫ్లైట్లో. అక్కడి నుంచి చాపర్లో ఏదో ఒక కార్యక్రమానికి పోతాడు. మళ్ళీ అక్కడి నుంచి మన చాపర్లో మళ్ళీ ఎయిర్పోర్ట్కి వస్తాడు విజయవాడలో. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వస్తాడు, హైదరాబాద్లో నిద్రపోతాడు. మొన్న సింపుల్గా చెప్తాను చూడండి మేడం, మొన్న చిత్తూరు జిల్లా పర్యటనకి వెళ్ళాడు. ఏది ఈ ఎర్రచందనం దొంగలు పరిశీలించాలనేటువంటి విషయంలో చిత్తూరు జిల్లాలోకి వెళ్ళాడు. చిత్తూరు జిల్లా ఉదయాన్నే హైదరాబాద్లో బయలుదేరాడు, మాదాపూర్లో. ఇక్కడికి పోయాడు. పోయేసి ఒక ప్రత్యేక విమానంలో విజయవాడకి వెళ్ళాడు. విజయవాడ నుంచి మళ్ళా ఒక ప్రత్యేక విమానంలో తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగాడు. ఎయిర్పోర్ట్లో దిగేసి పోయి ఆ ఎర్రచందనం దొంగల్ని పరిశీలించి ఆడకపోయి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎర్రచందనం అనేది ఎట్టొస్తుందో అనేది మనకు తెలియదు సార్. నేను తిరుపతిలోని చదువుకున్నాను, తిరుపతిలోని పెరిగాను, వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర విన్నాను. నేను కూడా చదువుకున్నవాడినే. నాకు ఎప్పుడు కానీ విన్నటువంటి ఒక వాదన అది. వెంకటేశ్వర స్వామి కాలికి గాయం తగిలితే ఆ గాయం నుంచి చుంటే రక్తం వస్తే ఆ రక్తం ఎర్రచందనం చెట్టుగా మారిందంట. ఈ పిఠాపురం పీఠాధిపతి ఏ 1,00,000 పుస్తకాలు చదివాడో కానీ, ఏ 1,00,000 పుస్తకాల్లో ఉన్నదో కానీ తెలియదు, కానీ ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చాడు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్కి వచ్చాడు. మరుసటి రోజే పలమనేరులో ఈ యొక్క సుంకు ఏనుగుల పరిరక్షించే ఆ యొక్క చూడాల్సినటువంటి ఒక ప్రోగ్రాం ఉంది. ఎక్కడ? పలమనేరులోనే. ఆ ప్రోగ్రాంకి తిరుపతిలోనే బస్ చేసి అక్కడి నుంచి పోవచ్చు కదా. మళ్ళా రేణిగుంట నుంచి హైదరాబాద్కి వచ్చాడు. హైదరాబాద్ నుంచి మరుసటి రోజు మళ్ళీ హైదరాబాద్ నుంచి రేణిగుంటకు పోయాడు. రేణిగుంటకు పోయి ఆ ఏనుగుల్ని పరామర్శించి అటే వస్తా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేలని ఫోటోలు తీసుకున్నాడు. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేల గురించి నీకు ఏం అవగాహన ఉంది? మీకు అవగాహన రాహిత్యంతో మాట్లాడితే ఇట్టే ఉంటుంది. ఆయన ఆ ల్యాండ్ కొనుక్కున్నాడు. 1960లోనే వాటికి పట్టా ఇచ్చారు. ఎవరికో ఇచ్చారు, వేరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి పట్టా ఇవ్వాల. 1960లోనే దానికి పట్టా ఇస్తే ఆ పట్టాకి వ్యతిరేకిస్తూ ఆ రోజు ఫారెస్ట్ అధికారులు ఎన్నోసార్లు కోర్టులకు వెళ్ళారు. ఆ లోకల్గా ఉన్నటువంటి అందరూ కూడా కోర్టులకు వెళ్ళారు. కోర్టుల్లో అందరూ గెలిచి ఇది ప్రైవేట్ ల్యాండు, ఇది పట్టా ల్యాండు అన్న తర్వాతనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాన్ని కొన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానిపైన కేసులు వేయించారు. అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచాడు. అతను కిరణ్ కుమార్ రెడ్డి కూడా అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేల మీద, ఆ ఫారెస్ట్ భూముల మీద కేసు వేయించాడు. అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచాడు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ పోయి షూటింగ్ తీసి దాంట్లో ఈ కెమెరా సినిమా ట్రిక్ లెవెల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫారెస్ట్ ల్యాండ్ ని కబ్జా చేశాడని ఒక స్టేట్మెంట్ ఇస్తావు. నీకు నిజాయితీ ఉందా? నిజాలు తెలుసుకోకుండా నువ్వు ఈ యొక్క డిప్యూటీ సీఎం రేంజ్ లో ఉండి, అటువంటి పొజిషన్ లో ఉండి ఈ విధంగా అసభ్యమైనటువంటి మాటలు మాట్లాడడం తప్పు కదా. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేశాడు? పక్కన ఆ ల్యాండ్ కాకుండా ఏదైతే 69 ఎకరాలు 67 ఎకరాలు ఉన్నదో ఆ ల్యాండ్ కాకుండా పక్కన ఒక 30 ఎకరాలు ఉంది.
ఆ 30 ఎకరాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జా చేశాడు. 7 కాడికి వాళ్ళు ఫెన్సింగ్ వేసుకొని ఉన్నారు. ఫెన్సింగ్ వేసుకుని పక్కన ఉండేది ఎవరో కబ్జా చేస్తే ఈయనకేం సంబంధం? అది కబ్జా చేసి ఉంటే అది కూడా ఫెన్సింగ్ వేయాలి కదా. ఈ విధంగా అవగాహన రాహిత్యంతో మాట్లాడతాడు. మళ్ళా శంకరగుప్తం పోయాడు, ఈస్ట్ గోదావరి జిల్లాలో శంకరగుప్తం పోయాడు. ఆడకు పోయి రైతులను పరామర్శించాలా. 2 లక్షల టెంకాయ చెట్లు తలలు ఎండిపోయాయి. ఎందుకు ఎండిపోయాయి, రైతులు ఏమి ఇబ్బంది పడుతున్నాడు, రైతుల సమస్యలు ఏంది, వాటిని ఏ విధంగా మనం ఓవర్టేక్ చేయాలా, ఏ పరిస్థితులు క్రియేట్ చేస్తే అవి బాగుపడతాయి అనేటువంటి విధానం మర్చిపోయి అన్ని మాట్లాడకుండా, ఆ రైతుల గురించి మాట్లాడకుండా, ఈ పచ్చదనం, ఈ కోనసీమ పచ్చదనంగా ఉంది, ఈ పచ్చదనం చూసి తెలంగాణ వాళ్ళు విడిపోయారు, తెలంగాణ వాళ్ళు దిశ దగ్గరే ఈ పచ్చదనం పోయింది అనే మాదిరిగా తెలంగాణ వాళ్ళని ఎత్తు చూపించాం. తెలంగాణలో పెద్ద అజిటేషన్. ఎందుకంటే విడిపోయాం, రాష్ట్రం విడిపోయిన తర్వాత మనంతా తెలుగు వాళ్ళం, సోదరులం, ఒకరికొకరికి అన్యోన్యంగా ఒక అన్నదమ్ముళ్ళ మాదిరి ఉన్నాం అనేటువంటి విధంగా ఇప్పుడు ఉంటే, మళ్ళా తెలంగాణకి ఆంధ్రాకి మధ్య చర్చు. ఎవరైనా సరే మనం హైదరాబాద్కి పోతే మనం అలా ఆంధ్ర ఒడుగును అని కుట్టే పరిస్థితి. నిజంగా ఇది అవగాహన రాహిత్యమా లేకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న మాట వల్ల అంతే కదా. ఇప్పుడు ఎంతమంది మీకు సోషల్ మీడియాలో కానీ సాక్షాత్తు సినిమాటోగ్రఫీ మంత్రి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మేము ఆన్యం తెలంగాణ తెలంగాణలో ఆన్యం పవన్ కళ్యాణ్ సినిమాలు ఆన్యం అని స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఇదే కొంచెం ముదిరిందంటే మనం తెలంగాణలోకి పోతే ఖచ్చితంగా తెలుగు ఓడివే, నువ్వు ఆంధ్ర ఓడివా అని కొడతారు గ్యారంటీగా. మీ వల్ల మీకు మాకేముంది అని చెప్పని. అటువంటి ఆయన సరదాగా అన్న ఒక చిన్న మాటని రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు లేకుండా తెలంగాణ అభివృద్ధి చెందిందా? ఇది మన ఉమ్మడి ప్రాంతము, ఉమ్మడి రాజధాని కింద కూడా ప్రస్తుతం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగినప్పుడు తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర అన్ని కలిపి 3 ప్రాంతాలను కలిపి రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు, అందరూ సమానంగా దీన్ని డెవలప్ చేసినప్పుడు ఎందుకు ఈ ఏర్పాట్లు ఎందుకు వస్తున్నాయి? ప్రజల మధ్య ఎందుకు ఇలాంటి చిచ్చు రాజేస్తున్నారు రాజకీయ పార్టీలు? పవన్ కళ్యాణ్ అది తమాషా కడిగాడా అనేది ప్రతి ఒక్కరికి మనం చెప్పలేం కదా. ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఎవరో ఒకటి కనీసం ఒక చిన్న భావోద్వేగానికి అవుతుంది. ఏ అజిటేషన్ కానీ ఏ ఇది కానీ స్టార్ట్ అయ్యేది ఒక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, ఏ ఉద్యమం అయినా కానీ. ఇప్పుడు ఆంధ్ర ఉద్యమం కావచ్చు, లేకుంటే తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఏదైనా సరే ఉద్యమం ఒక్క వ్యక్తి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇంత స్టేజ్కి వస్తుంది. ఏ ఒక్కరి దగ్గర ఈ విధంగా పవన్ కళ్యాణ్ అన్నాడు అన్నటువంటి ఉద్యమం స్టార్ట్ కావచ్చు కదా. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు, మేడం ఇది ఉమ్మడి ప్రాంతం కదా, ఇది మనకు హక్కు ఉంది కదా, మనం ఎందుకు వెళ్ళిపోయామని చెప్పి మీరు ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అడగాలి. ఎందుకంటే అవసరం ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.